Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. ఇప్పటి వరకు నేను బ్యాంక్ పిఓ బ్యాంక్ లో జాబ్ ఏ విధంగా రావాలి ఇవన్నీ డీటెయిల్స్ గురించి సంబంధించి వీడియోస్ చేశాను. బట్ ఈ వీడియోలో చాలా మంది డిగ్రీ తర్వాత ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుంది బ్యాంక్ జాబ్ రావాలంటే, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ డ్యూరేషన్ ఎంత అవుతుంది, ఎగ్జామ్ ఇవన్నీ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. సో మీకు అన్ని బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్, బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెక్టర్ అని చెప్పవచ్చు. ఎంప్లాయ్మెంట్ కోసం మీరు చూస్తున్నట్టయితే బ్యాంక్ లో ఒకవేళ మీకు జాబ్ వస్తే ఇట్స్ అ బెస్ట్ కెరియర్ ఆప్షన్. మీకు కెరియర్ కూడా చాలా బాగా ఉంటుంది బ్యాంక్ లో. ఇంకా మీరు ఏ స్ట్రీమ్ కి సంబంధించిన వాళ్ళైనా మీరు బ్యాంక్ కి అప్లై చేయొచ్చు జాబ్ కోసం. బట్ పర్టికులర్ గా కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే మీకు ఇంకా బాగుంటుంది, ఎందుకంటే అకౌంట్స్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగా కావచ్చు. సో బీకామ్ తర్వాత మీరు బ్యాంక్ జాబ్ కి జాయిన్ అవ్వచ్చు. సో ఏ విధంగా అంటే మీకు బ్యాంక్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఏమేమి? బ్యాంక్ పిఓ ఎగ్జామినేషన్స్, ఐబిపిఎస్, ఎస్బీఐ ప్రో ఎగ్జామినేషన్స్, ఇలాంటివి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ అనేవి మీకు బ్యాంక్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. సో మీకు ఏ విధంగా చేయాలంటే, ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు అనుకోండి, మీరు సెకండ్ ఇయర్ లో ఉన్నారనుకోండి డిగ్రీలో, మీరు అప్పటి నుంచే కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేయండి బెస్ట్. ఎందుకంటే మీకు డిగ్రీ తర్వాత మళ్ళీ ఒక కోచింగ్ తీసుకొని ఆ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తూ కొంచెం లాంగ్ అయిపోతుంది. సో మీకు కోచింగ్ అనేది ఒక 1 year, అంటే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నా మీరు అప్పటి నుంచి కోచింగ్ తీసుకోండి. డిగ్రీ అయిపోతే మీకు డైరెక్ట్ ఎగ్జామ్స్ క్లియర్ చేయొచ్చు. సో ఎగ్జామ్స్ కోసం మీరు కోచింగ్ అనేది కంపల్సరీ. ఒకవేళ మీరు ఇంట్లో నుంచి చదువుకుందామన్నా ఫైన్, మీకు యూట్యూబ్ వీడియోస్ చాలా ఉంటాయి ఫర్ ప్రిపేరింగ్ ది ఎగ్జామ్. మీకు ఎస్బీఐ నుంచి పడ్డ ఎగ్జామ్, ఐబిపిఎస్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఎగ్జామ్స్ 2 ఉంటాయి, ప్రిలిమినరీస్, మెయిన్స్. అవన్నీ ఎట్లా క్లియర్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి కోచింగ్ లో నేర్పిస్తారు. సో మీరు బాగా స్టడీ మెటీరియల్స్ తెచ్చుకోండి, ప్రిపరేషన్ అనేది ముందు నుంచి స్టార్ట్ చేయండి. ఇంకా బ్యాంక్స్ లో మీకు కావాల్సింది డిగ్రీ, గ్రాడ్యుయేషన్ విత్ 50 to 60% ఉండాలి. ఇంకా కొన్ని బ్యాంక్ జాబ్స్ లో మీకు ఇంటర్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. క్లర్క్స్ కి అలాంటి ఇంటర్ వాళ్ళు కూడా 12th కంప్లీట్ అయిన వాళ్ళు కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా మనకి ఈజీ కాదు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్సే. సో మీకు ఏ పొజిషన్ కావాలి అంటే, మీకు ఒకవేళ క్లర్క్ కావాలి, స్పెషలిస్ట్ ఆఫీసర్ కావాలి, ఇలాంటి రెప్యూటెడ్ పొజిషన్స్ కోసం మీరు ఇంకా హార్డ్ వర్క్ చేసి మీరు ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి. నేను చెప్పినట్టు దేర్ ఆర్ 2 main ఎగ్జామ్స్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. మీరు ఈ స్టేజెస్ కంప్లీట్ చేసిన తర్వాతనే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారు. దాని తర్వాత ట్రైనింగ్ అనేది ఇస్తారు మీకు బ్యాంక్ లో. డైరెక్ట్ యూ కాంట్ జాయిన్ ఇన్ ది జాబ్. ఒక 2-3 months ట్రైనింగ్ ఉంటుంది మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఇంకా జాబ్ చేయొచ్చు. సో శాలరీ కూడా బ్యాంకు వాళ్ళకి స్టార్టింగ్ లో తక్కువ ఉన్నా మీకు మీ గ్రోత్, మీ నాలెడ్జ్, మీరు ఎక్స్పీరియన్స్ ప్రకారం మీ శాలరీ కూడా పెరుగుతుంది. సో ఇంకా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ బ్యాంక్స్ లో కూడా మీరు ట్రై చేయొచ్చు. దేర్ ఆర్ మెనీ బ్యాంక్స్ విచ్ ఆర్ ఆఫరింగ్. సో మీరు దాంట్లో కూడా ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా నేను చెప్పినట్టు మీ డిగ్రీలో నుంచే ఒకవేళ మీ అంబిషన్ బ్యాంక్ అయితే ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి, సో దాట్ యూ కెన్ అచీవ్. రెగ్యులర్ గా మీరు వెబ్సైట్స్ చెక్ చేసుకోండి, ఐబిపిఎస్ వాళ్ళది, ఎస్బీఐ వాళ్ళది, ఇవన్నీ వెబ్సైట్స్ చూడండి. ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ పడుతున్నాయా అంటే దానికన్నా ముందు ఒక 2-3 months నుంచి ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. మనకు ఎన్నో బ్యాంక్స్ ఉన్నాయి, లైక్ ఇండియన్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటెడ్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, పంజాబ్ బ్యాంక్, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి మీకు బ్యాంక్ లో 3 lakhs per annum ఉన్న ఓకే, ఎందుకంటే తర్వాత మీకు ఇంక్రీజ్ అయ్యే గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. సో ఫస్ట్ మీరు జూనియర్ మేనేజ్మెంట్ కి అయినా సరే, నెక్స్ట్ మిడిల్ మేనేజర్, ఇలాంటి సర్వీస్ మేనేజర్, సీనియర్ మేనేజర్, టాప్ మేనేజర్, ఇలాంటివి ఎన్నో పొజిషన్స్ కూడా మీరు చేయొచ్చు. సో చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి.
సో మీకు బాగా ప్రిపేర్ కండి. ఆల్ ది బెస్ట్ హూ ఆర్ వాంటెడ్ టు జాయిన్ ఇన్ బ్యాంక్. So thank you for watching this video.